ప్రేమ ధీరజ్కి ఐ లవ్ యూ చెప్పి ఒక బొమ్మను గిఫ్ట్గా ఇస్తుంది. అయితే ధీరజ్ ఆ బొమ్మను తీసుకుని నేలకేసి కొడతాడు. దాంతో ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక పగిలిన ఆ బొమ్మను తీస్తూ ఉంటే ప్రేమ చేతికి గాయం తగిలి రక్తం వస్తుంది. అయితే ధీరజ్ మాత్రం ప్రేమ దగ్గరికి కూడా వెళ్లకుండా అలా చూస్తూ ఉండిపోతాడు. మనసులో మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. అయితే అప్పుడే అటుగా వచ్చిన నర్మద ప్రేమ చేతికి గాయం అవడం చూసి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. ఇక ధీరజ్ దగ్గరికి వెళ్ళి, నువ్వు అసలు మనిషిలా ప్రవర్తిస్తున్నావా ధీరజ్? నీ భార్యకు దెబ్బ తగిలిందని చూసి కూడా అలా ఉన్నావేంటి? ఎంత కోపంగా ఉంటే మాత్రం ఇంత బండరాయిలా ఉంటావా? భార్యతో ప్రవర్తించే పద్ధతి ఇదేనా అని అడుగుతుంది. దానికి ధీరజ్ కోపంగా, నీకు ముంచేవాళ్లంతా మంచివాళ్లా కనిపిస్తున్నారు వదినా అంటూ ప్రేమపై ఉన్న ద్వేషాన్ని బయటపెడతాడు. అయితే నువ్వు అనుకున్నది మాత్రం నిజం కాదు ధీరజ్. నీకు తెలియని నిజాలు చాలా ఉన్నాయి. నువ్వు ప్రేమని చాలా అపార్థం చేసుకుంటున్నావు. ఆ నిజాలు తెలిసిన రోజు నీ కళ్ళు తెరుచుకుంటాయి. కాదు పశ్చాత్తాపడతావు అని అంటుంది నర్మద. ఇక ధీరజ్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక గుడిలో జరిగిన సీన్ గుర్తు చేసుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది శ్రీవల్లి. అయితే మరో పక్క భాగ్యం ఇడ్లీలు మిర్చి బజ్జీలు వేసుకుని డ్యాన్సులు చేస్తూ తింటూ ఉంటారు. అది చూసి వల్లికి విపరీతమైన కోపం వస్తుంది. ఇడ్లీ భాగ్యం దగ్గరికి వెళ్ళి, మిరపకాయ బజ్జీలు తింటారా అని చీపిరికట్ట పట్టుకుని వాళ్ళిద్దరినీ చితక్కొడుతుంది. నా కాపురాన్ని కూల్చేసి బజ్జీలు వేసుకుని తింటారా అని చీపురితో ఉతికారేస్తుంది. నిన్న నర్మదా ప్రేమ కాళ్ళు పట్టుకుని నా కాపురాన్ని నిలబెట్టాలనుకున్నాను. నా భర్తకు దూరమైతే నేను బతకలేనన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకుని నన్ను క్షమించి నన్ను మా అత్తారింటికి తీసుకుని వెళ్ళడానికి రెడీ అయిపోయారు. మధ్యలో నువ్వు వచ్చి ఛాలెంజ్లు చేసి మొత్తం చెడగొట్టావు అని ఇద్దరిని మళ్ళీ ఉతికేస్తుంది వల్లి. మా మావయ్యకి అసలు విషయం తెలిసిందంటే ఏం జరుగుతుందో నాకు చాలా భయంగా ఉంది అంటుంది వల్లి. ఇక అప్పుడు భాగ్యం మాట్లాడుతూ, రేపే నిన్ను మీ అత్తగారింట్లో అడుగు పెట్టించి నీ భర్తకు దగ్గర చేస్తాను అని అంటుంది భాగ్యం. ఆ మాటతో వల్లి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.